అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను పూజ గదిని క్లీన్ చేసుకుంటున్నాను. వసంత పంచమి వస్తుంది కదా, ఆ రోజు పూజ చేసుకోవడానికి చాలా రోజులైంది పూజ గది క్లీన్ చేయక అని మొత్తం తీసేసి క్లీన్ చేసుకుంటున్నాను. వసంత పంచమి రోజు సరస్వతీదేవికి ఎక్కువగా పూజ చేస్తారు కాబట్టి నేను కూడా పూజ చేద్దాము, మా బాబు మంచి చదువుకోవాలని చెప్పి అనేసి క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఒక హాఫ్ డే పట్టింది నాకు మొత్తం క్లీన్ చేసేసరికి. మా చిన్నప్పుడైతే ఇట్లా వసంత పంచమి రోజు ప్రత్యేకంగా పూజలు చేయించడం అట్లాగా ఏమీ లేదు. అసలు స్కూల్స్లో సెలబ్రేట్ కూడా చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతి స్కూల్లో సెలబ్రేట్ చేస్తున్నారంట. చదువుల తల్లి సరస్వతి దేవి కాబట్టి ఆ రోజు కంపల్సరీగా ఏ స్కూల్ అయినా పూజలు చేస్తుంటారు. మా బాబు చదివేది క్రిస్టియన్ స్కూల్ అయినా సరే వాళ్ళు కూడా పూజ చేస్తారంట. ఆ రోజు బాసరోలు అయితే ఇంకా చాలా బాగుంటుందంట. అక్షరాభ్యాసాలు లాంటివి ఏమైనా ఉన్నా చేసుకోవచ్చంట. కానీ మేము ఎప్పుడు ట్రై చేసినా వెళ్ళాలని కుదరలేదు. నెక్స్ట్ ఇయర్ అన్నా వెళ్ళడానికి ట్రై చేస్తాము. ఈసారి నేనైతే పూజ మండపంలో కొత్తగా జాకెట్ ముక్క ఒకటి ఉంటే అది వేసి సెట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే న్యూస్ పేపర్స్ పెట్టి పూజ చేయకూడదని చెప్తున్నారు చాలామంది, అందుకే నేను కూడా మారుస్తున్నాను. ఏంటో తెలియకుండానే పసుపు కుంకుమ పడిపోయాయి ఫొటోస్ మీద. 2 టైమ్స్ పడ్డాయి, 2 సార్లు క్లీన్ చేసుకున్నాను. నేను దేవుని ఫొటోస్ క్లీన్ చేసుకోవడానికి సపరేట్గా ఒక కొత్త జాకెట్ ముక్క అయితే పెట్టుకుంటాను. ఎవ్రీ టైం దాన్ని యూజ్ చేస్తాను. క్లీనింగ్ అయిపోయాక దాన్ని వాష్ చేసి పక్కన పెట్టుకుంటాను. అప్పుడప్పుడు నేను దేవుడి ఫొటోస్ని కాలెన్తో కూడా తుడుస్తాను, లేకుంటే పసుపు వాటర్తో తుడుస్తాను. తుడిచిన తర్వాత బొట్లు అయితే పెట్టాలి కదా, గంధంలో వాటర్ కలుపుకొని బొట్టు పెట్టుకుంటున్నాను అన్ని ఫొటోస్కి. లాస్ట్ టైం నేను పూజ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి చుట్టూ గవ్వలును కాయిన్స్ పెట్టాను. ఇప్పుడు అవన్నీ తీసేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఈసారి నేను నార్మల్గానే పెట్టుకుంటున్నాను అమ్మవారిని. లాస్ట్ టైం నేను పూజ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవికి నేను అష్టోత్తరాలతో గవ్వలు పెట్టి పూజ చేసుకున్నాను. ఇప్పుడు అవన్నీ తీసేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా స్పెషల్గా పూజ చేసుకున్నప్పుడే అవి వాడుకుంటాను. మిగతా టైంలో నేను అమ్మవారిని మామూలుగానే బియ్యంలో కూర్చోబెట్టుకుంటాను. ఈ గవ్వలన్నీ నేను ఒకేసారి కొన్నవి కాదు. ఏదైనా పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళిన ప్రతిసారి ఒక 5 అట్లా తెచ్చుకుంటూ ఒక డబ్బా నింపేశాను. నా కోరిక ఏంటంటే వెండి పువ్వులు ఉంటాయి కదా, ఈసారి వెండి పువ్వులు 108 తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. చూడాలి ఈ శ్రావణ మాసం వచ్చేసరికైనా తీసుకోగలుగుతానో లేదో. ఈ బియ్యాన్ని నాకు కుదిరితే దానం వేయడానికి ఛాన్స్ ఉంటే ఎవరికైనా ఇచ్చేస్తాను, లేకపోతే నేను నాన్ వెజ్ వండని రోజు ఆ రోజు వండుతాను అనమాట. ప్లేట్ అయితే ఎలా అయిపోయిందో, చాలా డేస్ అయింది వాటిని క్లీన్ చేయక, అందుకే ఎలా అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా ఈ ఇత్తడి సామాన్లు వెండి సామాన్లు అన్నీ క్లీన్ చేసే పనిలో ఉన్నాను. ఈ అష్టలక్ష్మి కలశం అయితే మా అమ్మ పెళ్ళైన కొత్తలో నాకు కొనిపించింది. అప్పటి నుంచి ఇదే వాడుతున్నా నేను. ఎక్కువగా నేను వాటర్ పోసి ఉంచుతాను దేవుని మండపంలో, అందువల్ల బాగా నల్లగా అయిపోయింది లోపల. మామూలుగా అయితే నేను పూజ సామాన్లు చింతపండుతో కానీ నిమ్మకాయతో కానీ క్లీన్ చేసుకుంటాను. కాకపోతే పీతాంబరి పౌడర్ నేను తెచ్చి చాలా డేస్ అయింది, అది ఎక్స్పైర్ అయిపోయేలాగా ఉంది, అందుకే వాడేస్తున్నాను. పూజ సామాన్లు క్లీన్ చేయడానికి నేను స్క్రబ్ యూస్ చేస్తాను. కాకపోతే అది సీల్ తీయండి వాడని స్క్రబ్ ఏదైనా ఉంటే దాంతోనే క్లీన్ చేస్తాను. అవి లేనప్పుడు
నిమ్మకాయ తొక్కతోనే క్లీన్ చేసుకుంటాను. పీతాంబరితో క్లీన్ చేస్తేనే త్వరగా క్లీన్ అవుతుంది. కాకపోతే చేతులు కొంచెం రఫ్గా అయిపోయినట్టు అనిపిస్తుంది ఆ పౌడరు యూజ్ చేసిన ప్రతిసారి. అందుకే నేను అవాయిడ్ చేస్తున్నాను. అంతేకాకుండా గిన్నెలు కూడా కొంచెం అరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. డిజైను షేప్ అవుట్ అయినట్టుగా అనిపిస్తుంది. అందుకే నేను పీతాంబరి వాడటం మానేశాను. చింతపండు నిమ్మకాయతో కూడా బాగానే క్లీన్ అవుతాయి. కాకపోతే ఒక 2 డేస్ అయినా నానబెడితే మొత్తము బ్లాక్ ఉన్నదంతా పోతుంది. చాలా టైం తీసుకుంటుందని చెప్పేసి నేను ఈ పౌడర్ అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. అమ్మవారి విగ్రహాన్ని నేనైతే కాశీ నుంచి తెప్పించుకున్నాను. రీసెంట్గానే 3-4 మంత్స్ అయినట్టుంది తెప్పించి. అంతకుముందు కూడా ఉండేది మా ఇంట్లో. కాకపోతే కలర్ కొంచెం షేడ్ అయిందని చెప్పేసి అది తీయించి కొత్త తెప్పించి వాడుతున్నాను. మా ఇంట్లో ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. పూజ సామాన్లు కూడా అంతే. ఒక్కొక్క ఫేమస్ టెంపుల్స్ నుంచి తీసుకొచ్చింది. తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఒకటి తెచ్చుకున్నాను. అలాగే అరుణాచలం వెళ్ళినప్పుడల్లా ఒకటి, ఇంకా అన్నవరం వెళ్తూ ఉంటాము. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి కొనుక్కొచ్చుకుంటూ ఉంటాను. అలా వెళ్ళిన ప్రతిసారి తెచ్చుకుంటూ ఇలా పూజ గదినంతా నింపేశాను నేను. కొన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు ఏమనిపించలేదు, కానీ క్లీన్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఇన్ని కొంటున్నాను పనిలేక అని చెప్పేసి. కానీ పూజ చేసుకుంటున్నప్పుడు మాత్రం అన్నీ నిండుగా ఉంటే నాకు మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఒకటి మిస్ అయింది కదా, అది ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన రాకుండా అన్నీ ఉండాలనేసి తెచ్చుకుంటుంటాను. కాకపోతే క్లీన్ చేసేటప్పుడు ఇబ్బందిగానే అనిపిస్తుంది. కానీ ప్రతిరోజు అయితే క్లీన్ చేయను కదా, ఏదో ఒక స్పెషల్ డే రోజే క్లీన్ చేస్తాము. అంతేకాకుండా నాకు పూజ సామాన్లు, దీపారాధన చేసేవి, కుందులు అట్లాంటివి అయితే 2-3 సెట్స్ ఉన్నాయి. అవి 2 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటాను. మిగతాయన్నీ నేను ఎప్పుడైనా స్పెషల్ పూజ చేస్తున్నప్పుడే తీస్తాను బయటికి. అన్నీ లోపల దాచేస్తాను, ఎక్కువ వాడను. ఎందుకంటే డైలీ పూజ చేయాల్సినవి కొన్ని ఉంటాయి, చేయకూడనివి ఉంటాయి కాబట్టి అన్నీ వాడను నేను. అంటే అన్నీ పూజ సామాన్లు, అన్ని దేవుడు ఫొటోస్ అన్నీ పెట్టుకొని, విగ్రహాలన్నీ పెట్టేసి మనము నిండుగా నైవేద్యం పెట్టుకోవాలి. ఇంకా ఆచారాలు అవి ఫాలో అవ్వాలి కాబట్టి, స్పెషల్ డే అన్న రోజు అవన్నీ ఫాలో అవుతాం కాబట్టి ఆ రోజు అన్నీ తీస్తాను. ఇంత చిన్న చిన్నవి తీసుకుంటాము, చూడటానికి క్యూట్గా ఉన్నాయని చెప్పి తీసుకుంటాం, కానీ క్లీన్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు కూడా ఏ బ్రష్ పడితే ఆ బ్రష్లు యూజ్ చేయకూడదు, సపరేట్గా వాడాలి కాబట్టి నాకు ఇబ్బందిగానే అనిపిస్తుంది. కాబట్టి రెగ్యులర్గా అన్నీ యూజ్ చేయను.
వీడియో చూస్తుంటే అందరికీ బోర్ కొడుతున్నట్టుంది. ఇవన్నీ క్లీన్ చేయడానికి ఇంత టైం పడుతుంది. అందుకే నేను రెగ్యులర్గా ఇవన్నీ వాడను, బయటకు తీయను. ఓన్లీ ఫెస్టివల్ ఉన్నప్పుడు, ఇంకా స్పెషల్ పూజ ఏదైనా ఉన్నది అనుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ తీసి క్లీన్ చేసి వాడతాను. మళ్ళీ పూజ అయిపోయాక మళ్ళీ అన్నీ క్లీన్ చేసి లోపల దాచేస్తాను. లేకపోతే రెగ్యులర్గా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలంటే మనకి డైలీ 2 అవర్స్ ఇక్కడే అయిపోతుంది. భక్తి ఉండాలి, కానీ అది లిమిట్స్లోనే ఉండాలి. భక్తి కాదు, ఏదైనా సరే అతిగా ఉంటే దాన్ని పిచ్చి అంటారు. అందుకే నేను ఏదైనా లిమిట్గానే చేసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ పూజలు చేసినా దేవుడు ఎక్కువ కష్టాలు ఇస్తారనేసి నాకు ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉంటాను. నిజంగానే అలానే జరుగుతుంది. అందుకే చాలా వరకు తగ్గించేశాను. కాకపోతే చిన్నప్పటి నుంచి పూజలు చేయటం బాగా అలవాటు కాబట్టి అంత తొందరగా ఏది వదులుకోలేను. ఎక్కువ పూజలు చేసే వాళ్ళకే దేవుడు ఎక్కువ పరీక్షలు పెడతారంటారు కదా, అది నిజమే. నా జీవితంలో అదే జరుగుతుంది. అలా అని చెప్పి దేవుడికి పూజ చేయకుండా, ఇవన్నీ ఫాలో అవ్వకుండా అయితే ఉండలేను. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇవన్నీ అలవాటు, అవన్నీ ఒక్కసారిగా వదులుకోలేను. నమ్మకం అనమాట. ఏదో ఒక రోజు అంతా మంచి జరుగుతుందని హోప్తో నేనంతా నార్మల్గానే తీసుకొని ముందుకు వెళ్తుంటున్నాను. నా మాటలు, నా వీడియోస్ మీకు బోర్ కొట్టుంటే ఐఎమ్ సారీ. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ నుంచి బయటపడడానికి నేను యూట్యూబ్లోకి వచ్చాను. సో నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. అసలు ఎంతమంది నా వీడియోస్ చూసి లాస్ట్ వరకు చూస్తున్నారో తెలియట్లేదు. మీకు ఎలాంటి వీడియోస్ అయితే నచ్చుతున్నాయో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. చూసారు కదా, అన్నీ క్లీన్ చేశాక మెరిచిపోతుంది మా పూజ మండపము. ఇలా పూజ గదిని క్లీన్ చేసుకొని, దేవుడి పటాలు నీట్గా తుడుచుకొని అలంకరించుకున్న ప్రతిసారి నాకు ఇల్లంతా పాజిటివ్గా కనిపిస్తుంది. నా జీవితంలో ఏ జరిగినా ఆయన అనుగ్రహంతోనే అనుకొని నమ్ముతాను. ఏదో ఒక రోజు ఆ దేవుడు నన్ను కనుకరించి అంతా మంచి చేస్తాడనే చిన్న హోప్తో ఉంటున్నాను.